Next topic in sound is applications of ultrasound. So what is the ultrasound we said? So ultrasound is the sound which is sound frequency which is greater than 20 kilohertz. Greater than 20 kilohertz frequency is there means greater than 20 kilohertz frequency is there means that is called ultrasound. So we'll see what is the infrasound means. You can say below less than 20 hertz కంటే తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ దాన్ని ఇన్ఫ్రాసౌండ్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ and it is infrasound. Now we'll see here what is the ultrasound applications. What are the applications of ultrasound? So ultrasounds are high frequency sound. Already చెప్పిన more than 20 kilohertz అంటే 20,000 hertz కంటే ఎక్కువ ఉన్నటువంటి, and they are able to travel along a well defined path in gases and liquid media. సో ఇవి అల్ట్రాసౌండ్స్ అనేటువంటి పర్టికులర్ పాత్లో లిక్విడ్స్లో ట్రావెల్ అవుతాయి అండ్ గ్యాసియస్ మీడియాలో కూడా ట్రావెల్ అవుతాయి. గ్యాసియస్లో కూడా ట్రావెల్ అవుతాయి. సో దే ఆర్ ఏబుల్ టు ట్రావెల్ అలాంగ్ వెల్ డిఫైన్డ్ పాత్ అని చెప్తున్నాం ఇన్ ద లిక్విడ్ మీడియా అండ్. సో అల్ట్రాసౌండ్ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మెడికల్ పర్పసెస్. ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు దీనిని అండ్ మెడికల్ పర్పసెస్ లో కూడా యూజ్ చేస్తారు. మెడికల్ పర్పసెస్లో కూడా యూజ్ చేస్తారు. సో వీటిని అల్ట్రాసౌండ్స్ మెడికల్ పర్పసెస్ అని. సో లెట్ us see what are the industrial applications of ultrasonic waves. So ultrasonic waves are using, first one is that drilling holes are making cuts of desired shapes. హోల్స్ పెట్టడం కానీ లేకుంటే డిజైర్డ్ షేప్ మనకు కావాల్సినటువంటి షేప్స్ రావడానికి. సో హోల్స్ క్యాన్ బి డ్రిల్డ్ యూజింగ్ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ మెటాలిక్ రాడ్ కాల్డ్ ద హార్న్. సో హోల్స్ అనేటువంటివి పెట్టచ్చు. ఒక మెటాలిక్ రాడ్ యూజ్ చేసుకొని అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ పంపించేసింది. దిస్ ఈజ్ యాక్ట్స్ యాస్ ఏ లైక్ హ్యామర్. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేటువంటివి ఇక్కడ హ్యామర్ గా యాక్ట్ చేస్తున్నాయి. అండ్ హ్యామరింగ్ ద ప్లేట్ అబౌట్ ద 100,000 times per second. So that is, and the shape of the hole is the same as the tip of the hammer. హార్న్ టిప్ ఏ విధంగా అయితే ఉంటుందో హోల్ కూడా అదే టిప్ లో వస్తుంది, అదే షేప్ లో వచ్చేస్తుంది. సో అల్ట్రాసోనిక్ కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ఫ్రాగిలీ మెటీరియల్స్ లైక్. సో అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేటువంటివి కటింగ్ డ్రిల్లింగ్ చేసుకోవడానికి ఫ్రాగిలీ మెటీరియల్స్ లైక్ గ్లాస్ కానీ ఆర్డినరీ మెథడ్స్ నాట్ సక్సీడెడ్, ఆర్డినరీ మెథడ్స్ యూజ్ చేయలేనటువంటి ప్లేస్లో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, మిర్రర్స్ మనకు కావాల్సినటువంటి హోల్స్ పెట్టుకోవాలన్నా షేప్స్ రావాలన్నా ఇవి యూజ్ చేసుకోవాలి. సో అల్ట్రాసోనిక్ వేవ్స్. నెక్స్ట్ సెకండ్ పర్పస్ ఈజ్ అల్ట్రాసోనిక్ క్లీనింగ్. అల్ట్రాసోనిక్ క్లీనింగ్. సో అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు? So we normally clean dirty clothes, plates or other large objects by dipping them in a detergent solution and then rubbing and washing. But parts located in hard to reach places, ఎక్కడికైతే పోలేనటువంటి ప్లేసెస్లో cannot be easily cleaned by this method. సో నార్మల్ మెథడ్ ద్వారా ఎక్కడైతే హార్డ్ టు రీచ్ అంటే పోవడానికి కష్టంగా ఉంటుందో అక్కడ క్లీన్ చేయలేమంటారు. దెన్ దేర్ విల్ హెల్ప్ ద అల్ట్రాసోనిక్స్ ఇన్ క్లీనింగ్ సచ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఈస్ హార్డ్ టు రీచ్ దట్, which are placed in the cleaning solution and ultrasonic waves are sent into the solution. Therefore this is cause high frequency vibrations in the solution and these vibrations knock off all dirt and grease particles from the objects. So vibrations పంపించేస్తారు దాంట్లోకి సొల్యూషన్స్ లోకి, డర్టీ క్లాత్ సొల్యూషన్స్ లోకి. సో ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ లోకి పంపించేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేటువంటి డర్టీని అంతా పట్టుకుంటాయి, నాక్ ఆఫ్ దంట్, అండ్ విచ్ కెన్ బి రిమూవ్డ్ బై వాటర్, ఆర్డినరీ వాటర్ ఆల్సో. సో దాట్ ఈస్ వన్. And detection of defects in metal. Ultrasonics are using for a detection of defects in metal. మెటల్స్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక్కోవడానికి కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్ ని యూజ్ చేస్తారు. మెటాలిక్ కాంపోనెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిల్డింగ్స్, బ్రిడ్జెస్, మెషిన్స్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ సో ఆన్. If there are any cracks or holes inside the metal used, the strength of the structure or components is reduced and it can be failed.
such defects are not visible from the outside. So ultrasonic waves can be used to detect such defects also. అంటే నార్మల్గా మనకు కనపడినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కనపడినటువంటి డిఫెక్ట్స్ కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేసి ఏమైనా మెటల్స్లో ఐరన్ కానీ అట్లాంటివి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా కనుక్కోవచ్చు యూజింగ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. దిస్ ఈస్ ద 3 యూజెస్ ఆఫ్ ద అల్ట్రాసోనిక్ వేవ్స్ ఇన్ ఇండస్ట్రీస్లో అవి యూజెస్. నెక్స్ట్ సెకండ్ వన్ మెడికల్ అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు మీకు? ఫస్ట్ వన్ ఇమేజింగ్ ఆఫ్ ఆర్గాన్స్. ఇమేజింగ్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఆర్గాన్స్ ఇమాజిన్ చేసుకోవడం. సో జనరల్లీ అల్ట్రాసోనిక్ వేవ్స్ హ్యావ్ గివెన్ డాక్టర్స్ పవర్ఫుల్ అండ్ సేఫ్ టూల్స్ ఫర్ ఇమాజింగ్ హ్యూమన్ ఆర్గాన్స్. సో హ్యూమన్ ఆర్గాన్స్ని ఇమాజ్ చేసుకోవడానికి, ఊహించుకోవడానికి, చూసుకోవడానికి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేటువంటివి పవర్ఫుల్ ఇచ్చినటువంటివి, సేఫ్గా ఉన్నటువంటివి డాక్టర్స్కి. ఎకో కార్డియోగ్రఫీ ఈజ్ ఎ టెక్నిక్ ఇన్ ద విచ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది హార్ట్ ఫార్మ్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది హార్ట్. సో ఎకో కార్డియోగ్రఫీ చేస్తే హార్ట్లోకి ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపించేసి హార్ట్ యొక్క ఇమేజ్ని చూస్తారు డాక్టర్స్. సో అల్ట్రాసోనోగ్రఫీ ఈజ్ రొటీన్లీ యూజ్డ్ టు ద హౌ డాక్టర్స్ the image of patients' organs such as the liver, gallbladder, uterus, etc. It helps to doctors to detect the abnormalities such as stones in the gallbladder, tumors, etc. So ikkada ఏమంటున్నాడు? అబ్నార్మాలిటీస్ సచ్ యాజ్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్, ట్యూమర్స్, ఇవన్నీ గుర్తు చేయడానికి డాక్టర్స్కి పనికొస్తుంది, గుర్తుపెట్టడానికి డాక్టర్స్కి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మానిటర్ ద గ్రోత్ ఆఫ్ ఎ ఫోయిటస్ ఇన్సైడ్ ద మదర్స్ వూంబ్. సో మదర్స్ వూంబ్లో ఉన్నటువంటి, అంటే మదర్ స్టమక్లో ఉన్నటువంటి చిన్న బేబీ గ్రోత్ని కూడా చూడడానికి డాక్టర్స్కి అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ పడతాయి. అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఈజ్ సేఫర్ దాన్ ఓల్డర్ ఎక్స్రేస్. ప్రీవియస్లో అల్ట్రాసోనిక్ రానప్పుడు ఎక్స్రేస్ యూజ్ చేసేవాళ్ళు. ఈ రిపీటెడ్ ఎక్స్రేస్ యూజ్ చేయడం వల్ల, రిపీటెడ్గా ఎక్స్రేస్ తీయడం వల్ల ఈ టిష్యూస్కి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫోయిటస్ కూడా ప్రాబ్లం రావచ్చు, ఎస్పెషల్లీ ఫోయిటస్కి ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్స్ పడవచ్చు. సో దట్ ఈస్ వన్ యూజ్ ఆఫ్ దట్. సెకండ్ వన్ సర్జికల్ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సర్జికల్ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్. Surgical use of ultrasound. The ability of ultrasonic waves to cause molecules of materials to vibrate vigorously and thus cause certain materials to break into the tiny pieces is applied in ultrasound surgery. Cataract also can be removed using of the this one. Removal is a very common example for the ultrasound. Ultrasound is also employed to break small stones in that form in the kidneys into the fine grains. కిడ్నీలో ఏర్పడినటువంటి చిన్న చిన్న స్టోన్స్ని అల్ట్రాసౌండ్ యూజ్ చేసి చిన్నగా గ్రెయిన్స్గా తయారు చేస్తే ఆ గ్రెయిన్స్ అనేటువంటివి యూరినర్లో వెళ్ళిపోతాయి. సో అంటే ఇంతకుముందు సర్జరీ అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేకుండా, సర్జరీ అవసరం లేకుండా జస్ట్ అల్ట్రాసౌండ్ పంపించేసి కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ను గ్రెయిన్స్గా తయారు చేసి యూరిన్లో పోయేటట్టు చేస్తాం. దట్ ఈస్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఈజ్ లాస్ట్ టాపిక్ అండ్ సోనార్. Sound navigation, sound of navigation, ranging, sound of navigation of and sound navigation and ranging. Abbreviation. Sonar like abbreviation, sound navigation and ranging. So this is method for detecting and finding the distance of the objects under the water by means of reflected ultrasound waves. సముద్రం లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవడానికి, డెప్త్ కనుక్కోవడానికి, లేకపోతే సముద్రం ఎంత డెప్త్లో ఉంది కూడా కనుక్కోవడానికి అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేసి చూస్తారు. దాన్నే సోనార్ మెథడ్ అని చెప్తున్నాడు. సో అది యూజ్ చేసి కనుక్కోవచ్చు. ద డివైస్ యూజ్డ్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ సోనార్. సో హౌ డస్ ఇట్ వర్క్? Sonar system consists of a transmitter and a receiver which are installed in the observation center on the board of the ship. So sonar system అనే దాంట్లో ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్
రిసీవర్, ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటుంది. సో అవి సిప్లో, బోర్డ్ ఆఫ్ సిప్లో అబ్జర్వేషన్ సెంటర్లో ఉంటాయి రెండు. ఫ్రమ్ ద అబ్జర్వేషన్ సెంటర్ అండ్ బోర్డ్ ఏ సిప్, అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీస్ say 100 kHz are sent in all directions under the water through the ultrasonic waves transmitter. సో ట్రాన్స్మిటర్ ద్వారా దాదాపుగా 100 kHz అంటే హైలీ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్ పంపించేస్తారు. అండ్ దీస్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఆ పంపించినటువంటి వేవ్స్ అనేటువంటి స్ట్రైట్ లైన్లో వెళ్ళి టిల్ దే హిట్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని హిట్ కొట్టేంత వరకు వెళ్తాయి, టచ్ అయ్యేంత వరకు. అండ్ సచ్ యాజ్ సబ్మెరైన్, సంకెన్ షిప్, a school of fish, lecture, etc. The waves are then reflected, ఎప్పుడైతే టచ్ అవుతాయో then reflect అవుతాయి మళ్ళీ, and received by the receiver ద్వారా మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు at the observation center. The direction from which the reflected waves comes to the observation center tells the direction in which the object is located. సో ఆ రిఫ్లెక్షన్ వేవ్స్ అనేటివి ఏ డైరెక్షన్లో వచ్చినాయో ఆ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. సో అంటే మనకు చూపిస్తుంది ఈ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ ఉంది అనేది. ఫ్రమ్ ద టైమ్ బిట్వీన్ సెండింగ్ అల్ట్రాసోనిక్ వేవ్ అండ్ రిసీవింగ్ ఇట్స్ ఎకో అండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ సీ వాటర్, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్ సెంటర్ ఈజ్ క్యాల్కులేటెడ్. రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద వేరియస్ యాంగిల్స్ కెన్ బి యూటిలైజ్డ్ టు డిటర్మైన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆల్సో. ఈ రిఫ్లెక్షన్ సౌండ్ అనేటువంటివి డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చిన దాన్ని బట్టి ఆ యొక్క షేప్, ఆబ్జెక్ట్ యొక్క షేప్, సైజ్ అనేది తెలుస్తుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ లెట్ d be the distance of the object, t be the time taken, and u be the speed of the sound wave in water అనుకోండి. d అనేది డిస్టెన్స్ అనుకుంటే, t అనేది టైం అనుకుంటే, u అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్, డిస్టెన్స్ టైం అనుకుంటే కనుక సైడ్. మనం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే ఫస్ట్ పోవడానికి మళ్ళీ రిఫ్లెక్ట్ కావడానికి, కాబట్టి ఇది డి అనుకుంటే ఇది కూడా ఒక డి అవుతుంది. టోటల్ డిస్టెన్స్ 2D అవుతుంది. సో అప్పుడు మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ. సో అక్కడ యూ అనేది, ఎస్ అనేది ఏంటిది మనకి 2D వస్తుంది, ఎస్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి 2D ఈజ్ ఈక్వల్ టు యూటీ, డి ఈజ్ ఈక్వల్ టు యూటీ బై 2 ఫార్ములా, దట్ ఈస్ డిస్టెన్స్ కనుక్కోవడానికి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి. సో దట్ ఈస్ యువర్ సౌండ్ చాప్టర్ అబౌట్ sonar also. One small problem is there for this distance, to find the distance. A research team sends a sonar signal to confirm the depth of the sea. కన్ఫర్మ్ చేసుకోవడానికి రీసెర్చ్ టీమ్ అనేది సోనార్ సిగ్నల్ పంపించింది. వాళ్ళు ఎకో ఎంత టైంలో అన్నారంటే ఆఫ్టర్ 6 seconds. వాళ్ళ ఎకో వచ్చేసి ఆఫ్టర్, అంటే రిఫ్లెక్షన్ సౌండ్ వచ్చేసి ఆఫ్టర్ 6 seconds ఉన్నారు. సో డెప్త్ ఆఫ్ ద సీ ఎంత ఉంది కనుక్కోండి అని చెప్తున్నాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి 1500 meters per second ఉంది అనుకోండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2D కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2D అంటే 1500 into 2, దట్ ఈజ్ ఈక్వల్ 3000 meters per second అవుతుంది. 3000 meters per second. 2D యూ అనేది కదా ఇక్కడ మనకి, ఇక్కడ యూ అనేది 1500. ఫార్ములా ఏంటిది, 2D ఈజ్ ఈక్వల్ టు u into t, that is called 1500 into 6, that is equal to 1500 into 6 ఎంత వస్తుంది, 60060, 6 5 30, 6 1 6 9, 9000 వస్తుంది. d 2d is equal to 9000 by 2, that is called 4500 meters, 4.5 kilometers distance.